వెల్కమ్ టు వినయ్ టాక్స్. అందరికీ జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్య జయంతి శుభాకాంక్షలు. మన ఆదిశంకరాచార్యుల వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. అతని చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు. ఎందుకంటే అది విన్నా కొద్దీ అది నిమిషాలు కాదు, గంటలు కాదు, ఎన్ని రోజులు విన్నా సరిపోదు. అంటే అంత గొప్ప మేధావి. ఆదిశంకరాచార్యుల వారి గురించి చాలా తక్కువ లెంత్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకానొక సమయంలో 1500 సంవత్సరాల కింద ఎన్నో రకాల వాదనలు మొదలయ్యాయి. ఉదాహరణకి ఎలాంటి వాదనలు అంటే, కొంతమంది శైవులని, కొంతమంది వైష్ణవులని, కొంతమంది శాక్తేయులని, కొంతమంది గాణపత్యమని, ఇలా రకరకాల వాదనలు. అంటే మేము వేరు, మీరు వేరు, ఇట్లా రకరకాల వాదనలు అన్నట్టు. వైష్ణవం అంటే మేము విష్ణు భక్తులమని, శైవులు మేము శివ భక్తులమని, శాక్తేయులు అంటే మేము అమ్మవారి భక్తులమని, మేము గణపతి భక్తులమని, మేము సూర్య భక్తులమని, మేము సుబ్రహ్మణ్య స్వామి భక్తులమని, ఇట్లా రకరకాలుగా డివైడ్ అయిపోయి మనలో మన వాళ్ళే కొట్టుకోవడము, ఇలా ప్రతి దానికి తిట్టుకోవడము, ఇలాంటివి రకరకాల వాదనలు ఏర్పడ్డాయి. భగవద్గీతలో పరమాత్మ ఒక మాట చెప్తాడు, పరిక్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధ చేశారు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ఆటంకాలు కలుగుతాయో అప్పుడప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పారు. అలా ఈ కలియుగంలో కూడా ఒక వింత రకాలైన వాదనలతోని అధర్మం అనేది పెరుగుతుంది. దీన్ని ఖండించడానికి ఈ కలియుగంలో ఈసారి సాక్షాత్తు కైలాసంలో ఉన్న శివయ్య మన భూమండలంలో ఉన్న భారతదేశంలో కేరళలో ఉన్న కాలడిలో అవతరించారు. వాస్తవానికి ఇలాంటి వాదనలు వేదంలో ఎక్కడ లేవు. అన్ని రకాల సాంప్రదాయాలు ఒకటే. వేదం చెప్పిన ప్రకారము 5 రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి శైవులు, వైష్ణవులు, శక్తియులు, గాణపత్యాలు, సూర్యోపాసకులు. అంటే శివుని పూజించేవాళ్ళు, అమ్మవారిని పూజించేవాళ్ళు, విష్ణువుని పూజించేవాళ్ళు, గణపతిని పూజించేవాళ్ళు, సూర్యుని పూజించేవాళ్ళు. ఇలా 5 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వాస్తవానికి ఇవి వేరు వేరు కాదు, ఈ 5 కలిపి ఒకటే. అయితే శంకరాచార్యుల వారు ఏం చేశారంటే, మీ సాంప్రదాయంలో ఎవరైతే ప్రధాన దైవమో వాళ్ళు మధ్యలో పెట్టి మిగతా 4 దైవాలు ఉన్నాయి కదా, ఆ 4 దైవాలు చుట్టూ పరివార దేవతలుగా పెట్టుకోండి అని చెప్పారు. ముందు పరివార దేవతలను పూజించిన తర్వాత లాస్ట్కి మధ్యలో ఉన్న మీ ఇంటి దైవమైన వారిని పూజించండి అని చెప్పారు. దీన్ని పంచాయత్నం అంటారు. ఈ పంచాయత్నము శంకరాచార్యుల వారు క్రియేట్ చేసింది కాదు, వేదంలో ఉన్నదే ప్రతిపాదించిర్రు. దీన్ని అద్వైతం అంటారు. అంటే అంతా ఉన్నది ఒకటి తప్ప రెండవది లేదు. అద్వైతం అంటే రెండు లేనిది, ఉన్నది బ్రహ్మమే, పరబ్రహ్మమే, అంటే పరమాత్మనే, ఈ పరమాత్మ తప్ప రెండవది లేదు అన్న జ్ఞానాన్ని బోధించడం కోసం అవతరించారు. ఉన్నది పరమాత్మనే అన్న స్థితిలోకి మనం ఎప్పుడు వెళ్తామంటే, ఈ దేవుడు మా దేవుడు, అతను వాళ్ళ దేవుడు, ఇతను వీళ్ళ దేవుడు, ఇన్ని దేవుళ్ళు లేరు. అంటే శివుడు మా దేవుడు, విష్ణు వాళ్ళ దేవుడు, అమ్మవారు వీళ్ళ దేవుడు, ఇలాంటివి లేవు. అజ్ఞానంతో వల్ల మనకి ఏర్పడిన వింత బుద్ధులు. ఎన్నో రకాల గుడులు శిథిలం అయిపోతే ఆ గుడులను పునర్ప్రతిష్ఠించారు. అలాగే ఎన్నో భాష్యాలు రాశారు. ఆయనకు 7 సంవత్సరాలు ఉన్న వయసులోనే వేదాలన్నీ నేర్చుకున్నారు. 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎన్నో రకాల భాష్యాలు రాశారు. ఉదాహరణకు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత,
ఈ మూడిటిని ప్రస్థానత్రయాలు అంటారు. ఈ మూడిటికి భాష్యాలు రాశారు. వీటితో పాటు మరెన్నో రకాల గ్రంథాలను రచించారు. మొత్తం కలిపి 170కి పైగా గ్రంథాలను రచించారు. అసలు శంకరుడు అంటేనే జ్ఞానం ఇచ్చేవారు. ఆ శంకరుడే కైలాసం నుండి మన భూమి మీదికి వచ్చి అందరికీ ఇచ్చారు. ఈ 16 సంవత్సరాల వరకు అతను ఇచ్చిన భాషలన్నిటినీ ఎంతోమంది గురువులు ఉన్నారు. వ్యాసులు కానీ, వ్యాసుని శిష్యులు కానీ, ఇలా అందరికీ ఆ భాషలను అప్పజెప్పి అవతారాన్ని పరిసమాప్తం చేద్దాం అనుకున్నారు. కానీ వ్యాసుల వారు కోరిక ప్రకారము వారు ఇంకొక 16 సంవత్సరాలు మీరు ఉండాలి అని కోరుకోవడం వల్ల శంకరాచార్యుల వారు ఇంకో 16 సంవత్సరాలు ఉన్నారు. అది దేనికోసం అంటే భాషలు రచించడం వరకు మాత్రమే కాకుండా ఈ భాషలన్నిటినీ ప్రచారం చేయడం కోసం. ఈ ప్రచారం చేసిన తర్వాత 4 మూలాల అంటే భారతదేశంలో ఉన్న 4 మూలాలు ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు ఈ 4 మూలాల పీఠాలను ప్రతిష్ఠించారు. ఈ పీఠాలను ప్రతిష్ఠించి గురువులకు అప్పజెప్పారు. అక్కడ ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క గురువుని కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకు ఈ భాషలన్నిటిని అప్పజెప్పారు. ఈ భాషల నుండి ఈ గురు పరంపరాన్ని కొనసాగించమని వాళ్ళకు అప్పజెప్పి అవతార సమాప్తం చేసి వెళ్ళిపోయారు. సో మనకు ఇప్పుడున్న మన గ్రంథాల నుండి అంతో ఇంతో జ్ఞానం మనకు అందుతుంది అంటే అది శంకరాచార్యుల వారు మన మీద చూపించిన దయ. దానివల్ల మనకు ఈ జ్ఞానం అబ్బుతుంది తప్ప ఒకవేళ అతనే రాకపోయి ఉంటే ఈ భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఇంకా మిగిలిన గ్రంథాలన్నీ కానీ మనకు ఇంత తేలికగా అర్థమయ్యేది కాదు. కాబట్టి అతని గురించి నేను చెప్పింది చాలా తక్కువ. ఆ శంకర విజయం యొక్క గ్రంథం నుండి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకానొక సమయంలో. కాబట్టి ఆ శంకరాచార్యుల వారి దయ మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జయ జయ శంకర, హర హర శంకర. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.